అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాకుళం కుర్రని. రైట్, నేను వచ్చానంటే ఎగ్జాక్ట్గా మరి మీకు తెలుసు కదా. సో మంచి మూవీతో అయితే మీ ముందుకు వస్తానని. సో ఈ మధ్య కాలంలో నా మాటలు నమ్మట్లేదు, అయినా పర్లేదు వాళ్ళ ముందుకు తీసుకొచ్చి వాళ్ళ మాటలు తెలుసుకుందామని. సో వెయ్యిర దరువై, సో టైటిల్ మళ్ళీ మనకి బాగా అలా ఉంది. సో టీంని అయితే మనతో పాటు తీసుకొచ్చేసాను. మాట్లాడేద్దామా? రైట్, వెళ్ళిపోదాం. హాయ్ 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 హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. మా వాళ్ళకి కొంచెం ప్రామిస్ చేసేసా ఈ వీక్ మంచి మూవీతో వస్తానని. వాళ్ళు నాకు దొరివేస్తారు తర్వాత. సో మీ మూవీ గురించి మిమ్మల్ని అడగాలి కొన్ని క్వశ్చన్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గరికి వస్తారన్న. సో మన రవితేజ సినిమాలోని నాకు ఆ ఎనర్జీ అప్పటి నుండి గుర్తుండిపోయింది. అరే సాయిగా ఆపు అనేది ఇప్పుడు కూడా అదే ఎనర్జీ. సో ఏంటన్నా గ్యాప్ ఎక్కువ తీసుకుని ఎనర్జీ మాత్రం తగ్గలేదు, ఏంటి అంటాను? ఏంటి గ్యాప్ వల్ల ఎనర్జీ తగ్గదు కదా. సో మంచి సినిమాతో వస్తున్నాం కాబట్టి ఒక మంచి కథ దొరికిన అయితే ఒకటన్నా, నీ గురించి కొంతమంది భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. ఎన్ని రోజులైనా పర్లేదు, మా సాయాన్ని వస్తుంటే ఆ దరువు మామూలుగా ఉండదు. టైటిల్ కూడా ఆ దరువుతోనే వస్తాను. 100% మామూలుగా ఉండదు అక్కడ. అవునా, మందే అంతా. ఏయ్ చెప్పన్నా, అదే అప్పటి నుండి మీ మీద ఒక ఎక్స్పెక్టేషన్తో పెట్టుకున్నారు. మీరు కాస్త లేట్ అయినా మంచి కంటెంట్తో ఆడియన్స్ ముందుకు వస్తారని. ఈ సినిమా ఒప్పుకోవడానికి గల కారణం ఏంటి? అండ్ ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? అదే ఇప్పుడు మంచి కంటెంట్ అన్నారు కదా, ఇందులో కంటెంట్ ఉంది. ఓకే, బట్ ట్రైలర్లో ఒక ఎనర్జీ ఉంది. సో ఈ రెండింటి వల్లే నాకు నేను అంటే ఈ సినిమా ముందుకు రీజన్ ఏంటంటే డైరెక్టర్ గారి కథ, సో ప్రొడ్యూసర్ గారు, మేమందరం కూడా ఈ కథలో ఒక కంటెంట్ ఉంది, బట్ ఎనర్జీ ఉంది. అంటే నేను చేయడానికి నాకు ఇష్టమైంది ఏంటంటే ఎనర్జెటిక్గా ఆ సీన్స్లో, డైలాగ్స్లో కామెడీ, లేదా యాక్షన్, ఫైట్లు, సాంగ్స్, డ్యాన్సు, ఇదంతా ఇందులో మిక్స్ అయి ఉంటుంది. ఎక్కడ గ్యాప్ లేదు మాకు దరివే అయితే నిజంగానే. కాకపోతే కంటెంట్ ఉంటుంది. ఓకే, సో సూపర్. అక్కడికి వెళ్దాం ఫస్ట్ ఒకసారి. నమస్తే గురు. కాదు అంటే ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు యంగ్ హీరోలు వస్తారంటారు, ఇంకోళ్ళు అంటారు. బట్ మా బాస్ ఎప్పటికీ యంగేలే. అక్కడ రవితేజ గారి లాగా ఇక్కడ మా అన్న ఉండిపోయారు. తన్నే చూస్ చేసుకోవడానికి ఎనీ రీజన్? కథకి ఫుల్లీ యాప్టెడ్, మెయిన్ పాయింట్ అదే. చూడండి, ఆయన ఎనర్జీ లెవెల్స్ హైలో ఉంటే ఈ కథకి కరెక్ట్గా హీరో క్యారెక్టర్కి అదే ఎనర్జీ లెవెల్స్ కావాలి. రెండోది బంపర్ ఆఫర్ 2 తీస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. మరి అక్కడ సీక్వెల్ పెట్టి లేకపోయినా ఎందుకు, ఇంకా ఆ పేరు ఎడితే మాకు ఇంకా బంపర్ ఆఫరే కదా. అంతే, 2 బంపర్ ఆఫర్లు చేస్తే ఎట్లా ఉంటుందో. ఓకే, అంటే జనరల్గా ఈ మధ్య కాలంలో చాలామంది వచ్చిన ప్రతి మూవీ మాది మంచి మూవీ అని అంటారు. వాళ్ళు కష్టపడి తీస్తారు, కాదనట్లేదు. బట్ ఓవరాల్గా థియేటర్ వరకు వెళ్ళేసరికి అంత వర్కౌట్ అవ్వట్లేదు. సో మీ మూవీ ఎందుకు చూడాలంటే మీరు ఏం చెప్తారు? ఏ కీ పాయింట్స్ ఉన్నాయి అనుకుని మీరు అనుకోవచ్చు? ఎందుకు చూడాలంటే దీంట్లో కామెడీ అనేది చెప్తున్నావు, కానీ కామెడీ కన్నా కథ ఎక్కువ ఉంది. ఆ కథలో మెయిన్ పాయింట్ ఏంటంటే మీ ఇంటి పక్కన మీ చెల్లికో, మీ అన్నకో, మీ తమ్ముడికో జరిగే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ సినిమా చూసి బయటకు వచ్చాక అసలు ఇట్లాంటి వాళ్ళు మన పక్కన ఉన్నారా అనేది ప్రతి ఒక్కళ్ళు చెకింగ్ చేసుకుంటారు. కన్ఫామ్గా మీరు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారంటే 10 మందిలో ఒకళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఓకే, అదే మెయిన్ కథ. ఓకే, సో ఏ కథతో రావాలని కొంతమంది అనుకుంటారో అలాంటి కథతో సాయం తీసుకుంటారు. అండ్ ఇంకోటి చూసుకుంటే సునీల్ గారు అంటే అప్పటి వరకు హీరోగా, కమెడియన్గా బాగానే వెళ్తున్నారు. ఒక్కసారి పుష్పతో అందరినీ షేక్ చేశారు. సో ఒక్కసారి పుష్పలో విలన్ రోల్ చూసిన తర్వాత మళ్ళీ ఈ సినిమాలో అదే రేంజ్లో చూడొచ్చా? 100% చూడొచ్చు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు, మీకు తెలిసిందే. మళ్ళీ 100% చూడొచ్చు. చూడటానికి ఏంటంటే పుష్ప ఇప్పుడు మీకు కలర్ ఫుడ్ సినిమా వచ్చాక ఒకసారి డిఫరెంట్ సునీల్ ఎట్లా చూసారో, ఈ పుష్ప తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది కదా 1.5. ఆ గ్యాప్లో ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన తమిళ సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు, అన్ని నెగిటివ్ క్యారెక్టర్. దానికి ఏమాత్రం తీసుకోకుండా ఉంటుంది కదా. గెటప్ మార్చలేదు, అలాగే ఉంచారు. ఆ గెటప్లో అందరూ కూడా కమెడియన్ ఇలా ఊహించుకుని ఉంచుకుంటారు. వాళ్ళని నెగిటివ్ రోల్గా మార్చాలంటే కథలో గట్టిదమ్మే ఉండాలి. సో అలాంటిది ఉన్నదని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉంది, ఆ క్యారెక్టర్లో ఉంది అది. ఓకే, నెక్స్ట్ సత్యం రాజేష్ గారు చూసుకుంటే సేమ్. సత్యం రాజేష్ గారు హీరో గారికి మా క్యారెక్టర్ ఫుల్ అండ్ అవుట్ అండ్ అవుట్. అసలు ఇప్పుడు మీరు పొలిమేర చూసారు, అసలు దానికి దీనికి సంబంధం లేదు. అదే కదా, ఇప్పుడు భ్రమలో ఉన్నారు కదా, భ్రమలో వచ్చి బయటకు వచ్చి వస్తారు దీంట్లో. ఓకే, అది సో మళ్ళీ కమెడియన్ గా చూడొచ్చు. 100% చూడొచ్చు. కానీ ఆయన మళ్ళీ ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు. కానీ ఈ సినిమా కథ నచ్చి అప్పటికి పొలిమేర 2 షూటింగ్ స్టార్ట్ అయింది. అంటే అతను మన కథని ఓకే చేసే టైంకి ఒకరోజు నైట్ పొలిమేర షూటింగ్ చేసుకొని మార్నింగ్ మా షూటింగ్ వచ్చారు. ఓకే, ప్యారలల్గా 2 షూట్లు చేశారు. సూపర్.
సూపర్ సూపర్. అది కథ నచ్చే ఎస్పెషలీ, ఎందుకంటే అక్కడ హీరో క్యారెక్టర్ చేస్తున్నా కూడా మా మా సినిమాకి వచ్చి ఆయన క్యారెక్టర్ చేశాడంటే ఓన్లీ ఎస్పెషల్లీ కథ నచ్చబట్టే. ఓకే రైట్. హీరోయిన్ గారు చాలా డల్గా ఉన్నారు, చాలా మా వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు. సో ఎలా ఉంది హైదరాబాద్? వెళ్ళారా బైక్ రైడింగ్ గట్రా ఒకసారి? బైక్ హైదరాబాద్ రౌండ్ అయ్యింది మేడం, వస్తే కొంచెం ఎనర్జీగా ఉంటారు. కార్లోనేనా? సో అందరూ అడిగే క్వశ్చనే రొటీనే. సో మీ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది ఫస్ట్? జనరల్గా ఆడియన్స్కి తోపులా ఉంటుంది అనుకోండి, ఫస్ట్ మీకు ఎలా నచ్చిందా? సేమ్ క్యారెక్టర్, నా పర్సనాలిటీ కొంచెం క్యారెక్టర్లో అంటే మీరు బయట ఎలా ఉంటారో. ఓకే అంటే ఇది కొంచెం ఎగ్జాజరేటెడ్ వర్షన్, ఈగోయిస్టిక్, బోల్డ్ అండ్ లౌడ్ క్యారెక్టర్, బోల్డ్ గర్ల్, ఏమైనా చెప్పడానికి యోచన చేయలేదు, అలాగే స్ట్రైట్ ఫార్వర్డ్, అలాగే. అండ్ సాయి గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ అలాగే? వెరీ నైస్ సార్, యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నా ఫస్ట్ మూవీ సాయి సార్ కూడా నేను చేశానంటే ఐఎమ్ హ్యాపీ. యా, అంతకన్నా ఎక్కువ మాట్లాడించడం మాకు. సో డైరెక్టర్ సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మనం మనీ పెడుతున్నాం అంటే ఎక్కువగా ఇప్పుడు బిజినెస్ మైండ్ అందరూ. కెమెరా ముందు అన్ని చెప్పినా కెమెరా వెనకలు ఉండేది పైసాకే పరమాత్మ. సో మీ పెట్టిన డబ్బులు వస్తాయని ఎక్స్పెక్టేషన్ పెట్టారా? అంటే స్టోరీ డైరెక్టర్ గారు నేరేషన్ ఇచ్చినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు జోనర్ని బట్టి ఆడియన్స్ ఉంటారు. కామెడీకి అందరూ ఆడియన్స్, మీరు చెప్పాల్సిన అవసరం. అవును, దానికి చెప్పాల్సిన ఆల్వేస్ అదే ఉంటుంది. అంటే 80% కామెడీ నాకు చెప్పినప్పుడు నేరేషన్లో కామెడీ అనిపించింది. సీన్ టు సీన్ దాంట్లో కథ రన్ అవ్వడం వల్ల నాకు బ్రేక్ ఈవెన్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అనుకున్న టైంకి ఏదైతే మన షెడ్యూల్ ప్రకారం డేస్ కౌంట్ చేశామో ఆ షెడ్యూల్లోనే కంప్లీట్ చేశాము. దానికి ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ చేశారు, వెదర్ సపోర్ట్ చేసింది, డైరెక్టర్ గారు అండ్ మా హీరో గారు, హీరోయిన్ గారు, ప్లస్ మిగిలిన పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా సపోర్ట్ చేశారు. దానివల్ల అనుకున్న టైం కంప్లీట్ చేయడం వల్ల నా ప్రొడక్షన్ కాస్ట్ పెరగలేదు. దానివల్ల నాకు బ్రేక్ ఈవెన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ మధ్యకాలంలో ప్రొడ్యూసర్లు అంటే ఏదో అప్పట్లో మనీ పెట్టేసి చైర్ మీద కూర్చుంటాం అనేటట్లు కాకుండా కథలో కూడా ఇన్వాల్వ్ అయ్యి మనది ప్రాజెక్ట్ అంటూ వెళ్తున్నారు. అంటే అవునండి, ఇప్పుడు ఇది బేబీ నా బేబీ, జనరల్గా డబ్బు పోతే నాకే పెయిన్ ఉంటుంది. నేను అలా లేను కదా, నేను కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేసి వచ్చాను. జనరల్గా ప్రతి 1 పైసాకి అకౌంటబిలిటీ ఉంటాం. అంటే ఎక్కడి నుంచో డబ్బు వచ్చింది అనుకోండి ఫ్రీగా అలా చేయొచ్చు. డైరెక్టర్ గారు కూడా మనీ వాల్యూ తెలిసిన వాళ్ళే, టీంలో అందరూ ప్రతి ఒక్కరికి మనీ వాల్యూ తెలుసు. మనీ వాల్యూ తెలిస్తే ఏంటంటే టైం వేస్ట్ చేయరు. బేసిక్గా నేను దాన్ని నమ్ముతాను. డే టు డే మన దగ్గర ఒక ఎక్సెల్ షీట్ వేసుకొని ఏం షూట్ చేస్తున్నాం, ఇంటీరియర్లా ఎక్స్టీరియర్లా, లేదంటే ఏం ఎక్విప్మెంట్ వాడుతున్నామో కూడా డెప్త్కి వెళ్ళడం వల్ల కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. దాంట్లో డైరెక్టర్ గారు నాకు డైరెక్టర్ గారు బాగా హెల్ప్ చేశారు. ఎక్కడైనా కాస్ట్ కటింగ్ చేయాలి అంటే నాకన్నా ముందు ఆయన రియాక్ట్ అయ్యేవాడు. ఎందుకంటే మేమిద్దరం మా డిస్కషన్ వేరే ఉంటుంది, ప్రొడ్యూసర్ డైరెక్టర్ది. బార్డర్ లైన్ ఒకటి ఉంటుంది. ఆ బార్డర్లో వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఒక కంఫర్ట్ ఆయనకు ఉంటుంది. ఆ కంఫర్ట్ని మళ్ళీ డిస్కంఫర్ట్గా ఫీల్ అవ్వకుండా కంఫర్ట్గానే వర్క్ చేశాడు. దాంట్లో ప్రొడ్యూసర్గా నేను సక్సెస్ అని నేను అనుకుంటున్నా. దానికి ఎవరైతే మా ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఓకే రైట్. సాయన అదే మన ఇండస్ట్రీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు బాబాయ్ అబ్బాయిలుగా చేస్తే ఎప్పుడు చూడాలని ఉందా అన్నట్టు మీ కాంబినేషన్ కూడా ఎదురు చూస్తున్నారు. అండ్ అన్నదమ్ములాగే ఉంటారు, ఏం తింటానన్నా మీరు. సో మీరు ఇద్దరు కాంబినేషన్లో వస్తే ఎలాంటిది రాబోతుంది, ఎలా అనుకుంటున్నాను? ఏమనుకోలేదు, బట్ వస్తే బాగుంటుంది. సో తను కూడా వెయిటింగ్ అండ్ నేను కూడా ప్రెస్ మీట్లో విన్నాం. సో చాలా వస్తే ఏ టైప్ ఆఫ్లో వస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? ఎంత అల్లరి చిల్లరగా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, అంతే కదండి. సో ఎనర్జెటిక్గా కామెడీ, యాక్షన్, ఎంటర్టైనర్, మంచి ఫ్యామిలీ ఎమోషను, ఇలా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు చూస్ చేసుకునే కథలు కూడా గట్టిగా కనెక్ట్ అయ్యే ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యేవి తీసుకుంటారు. సో దీంట్లో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏమైనా ఉంది? అదే నేను చెప్పాను, కంటెంట్ ఉంది ఇందులో. ఓకే, అది ఇప్పుడు మనం చెప్పలేము, బట్ చాలా మంచి పాయింట్ ఉంది, మంచి ఎమోషన్ ఉంది ఇందులో. ఆ ఎమోషనే నాకు బాగా కనెక్ట్ అయింది. ఇది నేను రెగ్యులర్ చేసేదే, కామెడీ చేసేదే, కాకపోతే అందులో నుంచే వచ్చేదే. నేను వాళ్ళకి ధైర్యంగా చెప్పుకోవచ్చు, ధైర్యంగా అదే అంటున్నాను. డెఫినెట్గా సినిమా డిసప్పాయింట్ చేయదు, చూడొచ్చు. అండ్ రైట్. అంటే ఈ సినిమా అనగానే ఎక్కువగా మనకి మాస్ ఆడియన్స్ ఉన్నాం. అంటే సిటీలో అంటే మనం రేటింగ్ చూసుకుంటాం, వెళ్తాం, పక్కన పెడితే విలేజ్ సైడ్ ఎలా ఉందంటే మౌత్ టాక్ ఈజ్ ఇంపార్టెంట్, అలా చూస్తాం. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఫ్యామిలీతో వెళ్ళినా మనకు అక్కడ ఆ రిజల్ట్ రాపోయేసరి డిసప్పాయింట్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు. సో ఈ సినిమాని మేము కూడా ఎంత ప్రమోట్ చేస్తాం, మీరు కూడా చాలా కష్టపడి తీసుకెళ్లారు కాబట్టి అలా డిసప్పాయింట్ అయ్యే సిచ్యువేషన్ ఏమైనా ఉందంటారా?
అసలు లేదు సార్, 80% కామెడీ అని చెప్పాను కదా, మీకు సీన్కి పెరుగుతూనే ఉంటుంది కానీ అసలు మీకు ఫస్ట్ హాఫ్ అయిపోయింది కూడా తెలియదు. మీకు వెళ్ళాను అప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది అని ఫీలింగ్లో మీరు బయటకు వస్తారు. 1 hour 5 minutes. ఓకే. ఈ సెకండ్ హాఫ్ వెళ్ళాలి మీరు కామెడీతో పాటు కథ రన్ అవుతుంది. అసలు మీకు తెలియదు సినిమా అయిపోయినట్టు కూడా. అంటే ఈ మధ్య కాలంలో కూడా తెలుగు సినిమాలు అనేసరికి ఒక ఎక్స్పెక్టేషన్కి వెళ్ళిపోయినాయి అందరివి. సో ఆ ఎక్స్పెక్టేషన్లోనే చూస్తాను. బట్ మీరు అన్నట్టు మంచి సినిమా వస్తే, కంటెంట్ ఉన్న సినిమా వస్తే ఎక్కడైనా అంతే. మనకి నిదర్శనం చూసుకుంటే ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ మూవీలు అన్నీ మన పొలిమేర కంటెంట్ ఉంటే బేబీ అవ్వచ్చు, పొలిమేర అవ్వచ్చు, ఇంకా చాలా వరకు ఉన్నాయి. సో కంటెంట్ ఉన్నది ఎవరైనా లేపుతారు. బట్ వాళ్ళ వరకు తీసుకెళ్ళడం కోసం మీరేం చేస్తాను అంటే మా దాంట్లో కంటెంటే నమ్ముకున్నాం మేము కూడా. అంటే కొన్ని సినిమాలు ఏంటంటే ఎంత కంటెంట్ ఉన్నా సమ్ అంటే మనకి థియేటర్ల దొరక కావచ్చు, సమ్ ఎక్స్ వరకు ఆల్ వరకు ఆడియన్స్ వరకు వెళ్ళట్లేదు. మళ్ళీ అది ఎక్కడ వెళ్తుందంటే తర్వాత మనం ఓటీటీలోనో లేకపోతే ఎక్కడో చూసి హిట్ ఉందనేసి అనుకుంటాను అనమాట. సో అలా మా సినిమాకి థియేటర్ల ప్రాబ్లం లేదు. ఆల్రెడీ 90% థియేటర్స్ ఆల్రెడీ బుక్డ్. ఆర్టీసీ క్రాస్లెస్ కానీ, అక్కడ విజయవాడ కానీ, వైజాగ్ జగదాంబ థియేటర్ కానీ అన్ని మంచి మంచి థియేటర్సే. అంతా టాప్ మోస్ట్ డిస్ట్రిబ్యూటర్సే చేస్తున్నారు. మాకు కూడా డిస్ట్రిబ్యూషన్ బ్యాక్గ్రౌండ్ ఉండబట్టి ఆల్మోస్ట్ ఆల్ థియేటర్స్ మాకు పరంగా లేదు. ఆడియన్స్కి అన్ని ఏరియాలో రావడానికి 250+ థియేటర్స్ పడుతున్నాయి. ఓకే. బెంగళూరు అయితే వాళ్ళకి రావడానికి థియేటర్లు ఉన్నాయి, వచ్చి మంచిగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ ఉంది. అంతేనా? అంతే 100%. నేనైతే ధైర్యంగా చెప్పేస్తాను. 100%. ఒక క్వశ్చన్ ఉంది, ప్రొడ్యూసర్ గారిని అయితే అడగాలి సార్. సార్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ ఐబొమ్మ అంటూ కొన్ని వస్తున్నాయి. సో మనం చూసిన సినిమా 1 hour 2 hours బయటకు వచ్చేస్తున్నాయి. దానివల్ల ప్రొడ్యూసర్లకు చాలా దెబ్బ అవుతుంది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే బేసిక్గా ఒక పెయిన్ అయితే ఉందండి. కానీ రియల్ ఆడియన్స్ ఎవరైనా సరే దయచేసి అట్లాంటి వెబ్సైట్స్లో చూడకండి. ప్రొడ్యూసర్స్ని, ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయాలంటే ఇంకోటి ఏంటంటే కంటెంట్ చూసేటప్పుడు మీరు అన్కంఫర్టబుల్గా చూస్తారు. దాంట్లో ఒక క్లారిటీ ఉండదు, వాయిస్ ఉండదు, పిక్చర్ ఉండదు. థియేటర్కి వెళ్ళి చూస్తే మీరు కూడా ఒక 3 hours ఫ్యామిలీతో బయటికి వెళ్ళినట్లు ఉంటుంది. ఎవ్రీడే ఇంట్లోనే ఉంటారు కదండి, మిగిలినవన్నీ దాంట్లోనే చూస్తారుగా, మొబైల్లోనే చూస్తున్నారుగా. థియేటర్కి వెళ్తే ఒక ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, ఫ్యామిలీతో మీరు కూడా స్పెండ్ చేయొచ్చు. కరెక్టే కదా? మీరు దాన్ని కూడా ఫ్యామిలీతో ఇంట్లో చూస్తే మీకేం పెద్ద డిఫరెన్స్ అనిపిస్తుంది? కరెక్ట్. బట్ ఇండస్ట్రీ కూడా ఉండాలి. ఇండస్ట్రీలో అందరూ నాలాంటి ప్రొడ్యూసర్, యంగ్ ప్రొడ్యూసర్స్ బయటికి రావాలంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అట్లా దాన్ని ఎంకరేజ్ చేయకపోతే రేపు ఇలా మూవీ అక్కడ పెట్టడం ఆగిపోద్ది. అలాంటివి మనం అంటే ఇప్పుడు మన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల ద్వారా మనం బ్రాండ్ చేయడం అలాంటివి ఏమైనా ఉండవా సార్? అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఈ వింగ్ ఉందండి, దానికి మేము కూడా పేమెంట్ చేస్తాం. యాక్చువల్లీ వాళ్ళు 99% ఆపుతారు, కొన్ని దాన్ని ఆపడం కష్టం. ఐ థింక్ ఎందుకంటే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మనం ఒక కొంతమందిని నమ్మి పెడుతున్నాం. అవును. సో దాని నమ్మకాన్ని పోయిన పర్లేదు, ఎవడో తీసుకెళ్ళిపోతుంటే బాధ అనిపిస్తుంది కదా. అదే పెయిన్ అయితే ఉంటుందండి. కానీ కంటెంట్ బాగుంటే నాకు తెలిసి దాంట్లో చూసినా కూడా మళ్ళీ థియేటర్కి వస్తాం, అదైతే వాస్తవము. బట్ అలా దాన్ని ఎంకరేజ్ చేయకూడదని నేను అనుకుంటున్నా. సైబర్ క్రైమ్ వాళ్ళు దాని మీద కంప్లైంట్ కూడా నడుస్తూ ఉంటాయి. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా ఈ వింగ్ ఉందండి. దీనికి వాళ్ళు 99% రిమూవ్ చేస్తారు. బట్ ఎక్కడో 1 or 2% అది కష్టం అవుతుంది. అండ్ సార్ రవితేజ గారితో మీరు చేశారు, ఇప్పుడు చూసుకుంటే రవితేజ గారు బ్యాక్ టు బ్యాక్ హిట్ కొడుతున్నారు. ఒకవేళ మళ్ళీ రవితేజ గారితో చేసే అవకాశం ఏమైనా ఉందా? వస్తే చేస్తామండి. నిజంగా ఆయనతో చేయొచ్చు కదా. ఆయనతో ఈడియట్ చేశాను, నేను ఇంతేలో క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా ముచ్చటగా మాకు చూడాలనిపిస్తుంటుంది. వస్తే ఆయనతో పాటు ఏదో క్యారెక్టర్ వచ్చినా నేను చేస్తాను, చేయడానికి రెడీ. చాలా చాలా సింపుల్గా ఉన్నారు, అందరూ పెడితే చేస్తా అన్నట్టున్నారు. కాకపోతే అంటే మాకున్న కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే సాయం మీద కొంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉన్నాం, ఎందుకు గ్యాప్ తీసుకుంటారు అని. ఇంకొద్దు, అది అదే అంతే నిజంగానే. ఇప్పుడు ఎక్కడి నుండి పోనీ కంటిన్యూ అవ్వచ్చు. దీని బ్యాక్ టు బ్యాక్ 2 films రెడీ ఉన్నాయి, అది కూడా రిలీజ్ అయిపోతాయి. మంచి ఇది కదా గుడ్ న్యూస్. 3 films రెడీ అయ్యాయి. సూపర్. అండ్ డైరెక్టర్ అంటే ఏ సినిమాకైనా ఒక ప్రాణం అనుకోవచ్చు మ్యూజిక్ అనేది. సో మన సినిమాకి కూడా ఆల్రెడీ బయట కొంచెం టాక్ ఉంది. సో మ్యూజిక్ గురించి చెప్తాం. ప్రాణం ఏంటి మా దానికి లైఫ్ కన్నా డబల్ ఎక్కువ. ఎందుకంటే మాకు భీమ్స్ గారు ఎట్లా ఎఫెక్ట్ పెట్టారు అనేది అసలు మీరు RRR ట్రైలర్ చూశారు. 3 songs రిలీజ్ అయినాయి, 3 songs కూడా మంచి హిట్ అయినాయి. ఒకటి 5 million పైన దాడిపోయింది యూట్యూబ్లలో. ఇంకొక సాంగ్ ఉంది, అది ఆఫ్టర్ మూవీ రిలీజ్ లాంచ్ చేస్తాం. అసలు భీమ్స్ గారి గురించి మనం ఎంత తక్కువ చెప్తే అర్థమైంది. కమర్షియల్ ఎంటర్టైనర్కి ప్రెజెంట్ యాప్ట్. ఓకే, రైట్. అండ్ తెలుగు ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన హీరో అంటే ఎవరు చెప్తారు? హీరో అండి అందరూ అండి. ఒకటి చెప్తా, ఇప్పుడు నచ్చడం అంటే ఎలా ఉంటుందంటే ఆడియన్గా ఉన్నప్పుడు మన సినిమాలు చూసి యాక్టింగ్కో లేకపోతే దేనికో మనం ఫ్యాన్గా రెడీ అవుతాం. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనం ఏమవుతామంటే మనకేంటంటే
మనకి ఏదైనా మనకి ప్రమోషన్స్కో హెల్ప్కో ఏదైనా ఉపయోగపడుతున్నారనుకో మనం ఇష్టపడడం జరుగుతుంది, అంతే కదండి. ఫ్యాన్స్ ఎలా అంటే మన పబ్లిక్ వేరు, సినిమా ఇండస్ట్రీలో వేరు, అంతే కదండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఓకే ఈ సినిమాని ఎంకరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ నాకు ఫ్యాన్స్, నేను వాళ్ళకి ఫ్యాన్, అంతే కదండి. సో ఇక యాక్టింగ్ పరంగా వస్తే ఒక్కొక్కరిది ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఒక డ్యాన్స్ ఉంటుంది, లేకపోతే ఏదో ఉంటుంది. అన్నిటినీ యాక్టర్ వైజ్ అందరూ నాకు ఇష్టమే. బట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేస్తారో వాళ్ళని అంతే కదండి. ఇది కరెక్టే. అంటే కొన్ని విధాలు చూసుకుంటే మనం బాధల్లో ఉన్నప్పుడు ఎవరు మనకి భుజం మీద చేస్తారో వాళ్ళు మనం ఎప్పటికీ మర్చిపోతాం, అంతే కదా. ఇప్పుడు 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 ఈయన బాగా చేస్తున్నారా అంటే అందరికీ ఫ్యాన్సే. బట్ సినిమా యాజ్ అన్ యాక్టర్ నా సినిమాని ఎవరు ప్రమోట్ చేసి ఓకే ఇన్ని ఓకే నాతో ఎవరు మాట్లాడితే ఆయనకి నేను ఫ్యాన్ అవుతాను. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. ఎందుకన్నా ఎక్కువ తను బాగా ఎదురుగాలో. థ్యాంక్ యూ సో మచ్. సో రైట్ గైస్, చూశారు కదా, నేనైతే ఖచ్చితంగా చెప్పింది నిజమే అనుకుంటాను, వాళ్ళ మాటల్లో కూడా విన్నాం. సో 15th అయితే మీరు చూసి కింద కామెంట్ చేయండి, ఇంకేమైనా మార్చుకుంటే నెక్స్ట్ దాంట్లో మార్చేద్దాం, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.